ఇందులో ఏలియా ఒక్కడు మిగిలిపోయి దేశమునకు దేవుని రుజువు చేసి 450 మందిని ఒంటి చేత్తో ఓడించి అగ్ని ఆకాశమును రప్పించి కరువు తీరా వర్షాన్ని రప్పించి ఇన్ని భీకర కార్యములు చేసిన తర్వాత యెజబెలు ప్రభుత్వము చేత తరవబడుతూ చంపబడే ఒంటరి పోరాటములో పరుగులో ఉంటే ఆ దైవజనుడు పక్షంగా ఈ 7,000 మందిలో ఒక్కడు రాలేదే. అదే పట్టణంలో ఉన్నారుగా 7,000 మంది. మరి ఈ దైవజనుడు పక్షంగా ఎవరు రాలేదే? పోనీ యుద్ధం వద్దు, పోరాటం వద్దు, గ్లాసు నీళ్ళు ఇచ్చిన దిక్కెవడున్నాడు? పోలేండి అయ్య గారు మా ఇంటికి రండి ఎవడని పిలిచాడా? ఆ దైవజనుడు రేగి చెట్టు కింద పడుకున్నాడంట. మీరు ఎప్పుడైనా ఒక రేగి చెట్టు కింద ఎవడైనా పడుకోవడం చూసారా? అంటే సరైన విశ్రాంతిని ఇవ్వగలిగిన చెట్టు కూడా కాదు అది. అయితే రాళ్ళలో ముళ్ళ తుప్పలో ఉండాల్సిన రేకంప ఉండాల్సిన చోట అది. 450 మంది శత్రువులు సంహారం చేసిన వాడిని, ఆకాశం అగ్నిని వర్షాన్ని రప్పించిన వాడిని, దేశంలో కరువు లేకుండా చేసిన వాడిని, యెహోవాయే దేవుడని ప్రపంచ ప్రజలతో నిరూపించి ఒప్పింపజేసిన వాడిని, ఇంత గొప్ప దైవజనుని ఇంట్లో చేర్చుకునేవాడు లేడు, అన్నం పెట్టేవాడు లేడు, ఒక్క చొక్క గ్లాసు నీళ్ళు ఇచ్చేవాడు లేడు. ఆ దైవజనుడు విసిగిపోయి ఎంత కష్టపడి ఎంత సేవ చేసి ఇన్ని పోట్లు పడి ఇప్పటికీ ఒంటరితనమే తరవబట్టమే, ఇక చాలా నా ప్రాణం తీసుకో ప్రభువా. బిడలరా, వాడబడుతున్న దైవజనులు, దేవుని కొరకు పోరాడుతున్న దైవజనులు, దేవుని కొరకు యుద్ధములు చేస్తున్న దైవజనులు తమ జీవితంలో కనీస అవసరాలు కూడా తీర్చుకోకుండా, ఒక వస్త్రమని, ఒక గూడని, ఒక సరైన తిండిని కూడా లేకుండా సేవ 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 అంటూ తమ జీవితాలు పానార్పణంగా పోయబడుతున్న దైవజనులు ఒంటరి వాళ్ళగా మిగిలిపోవటం అది దేవుని ప్రజలకు దీవెన కాదు. మేము క్రైస్తవులు, మేము ఒక వాక్యం తెలుసు, మేము రోషం కలిగిన వాళ్ళమే. మరి ఈ 7,000 మంది వాళ్ళది ఏం ప్రతిష్ఠో, ఏం సమర్పో, ఏం బ్యాచో నాకు అర్థం కాదు. విగ్రహార్థం చేస్తారా? చేయరు. ఏమన్నా పాపం చేస్తారా? చేయరు. దేవుని విడిచిపెడతారా? విడిచిపెట్టరు. అలాగని వాడబడుతున్న సేవకుని సహకరిస్తారా? సహకరించరు. ఆయన చంపుతుంటే కనీసం అడ్డుపడతారా? అడ్డుపడరు. 4 గోడల మధ్యలో తలుపులు వేసుకొని ఎవడి ఇంట్లో వాడు, ఎవడి సంఘముల వాడు, ఎవడి డినామినేషన్ల వాడు, ఎవడి బోధల వాడు కూర్చొని మేము రోషం కలిగిన వారమే అంటే, నీకు రోషం నీ డినామినేషన్ మీద ఉందా? నీ రోషం నీ సిద్ధాంతం మీద ఉందా? నీ రోషం నీ యొక్క విధానం మీద ఉందా? లేక నీ దేవుని కొరకు రోషం ఉందా నీకు? అదే అధ్యాయం 10వ వచనం వరకే మనం చదివితే, ఇప్పుడు ఎందుకు చదివేసి ఇందాక అయిపోయింది. చదివితే నేను ఒక్కడినే అనేలి అంటే నిజమే కాబోలనుకుంటాం. కొంచెం కిందకు వస్తే 7,000 మంది ఉన్నారంట. ఏలి ఆశ్చర్యపోతున్నాడు. ఇదే ఊర్లో 7,000 మంది ఉన్నారా? నాకు ఎప్పుడు తెలియదు ప్రభా. మరి నేను ఇన్ని పోరాటాలు చేస్తానుగా. నేను కరిమేలు కొండ మీదే సాక్షాత్తు ప్రభుత్వం 450 బలిపీఠాలు కట్టించి పెట్టిందే, ప్రపంచమంతా ప్రచారమైంది. మరి ఆ 7,000 మంది ఎందుకు రాలా? వాళ్ళు రారు. వాళ్ళు ఏంటి ప్రభు వాళ్ళు విగ్రహం చేస్తారా? చిచ్చి లేదురా, రోషం కలిగిన వాళ్ళే. అంటే రోషం దేని మీద ఉంది? రోషం వాళ్ళకి మేము విగ్రహారాధన చేయము అంతవరకే, మేము యేసయ్య బిడ్డలం అంతవరకే. ఇంకేమైనా చేస్తారా? ఇట్లాంటి వాళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఈ మాటలు మీకే చెప్తున్నాను నేను. పలానా దైవజనుడు గొప్ప దైవజనుడు అండి, పలానా ఆయన గొప్ప ఉపవాసాలండి, ఆయన గొప్ప వైరాగ్యం అండి, పలానా దైవజనుడు గొప్ప ప్రత్యక్షతలండి, అబ్బో పలానా దైవజనుడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నాడండి. సరే, నువ్వేం చేస్తున్నావు? చూసుకొని మరో చెప్పుకొని ఆడవాలి. పావలకు పనికిరాడు ఒక్కడో. ఒక తల్లిగారికి 6 ఆజానుబాహుల కొడుకులు ఉన్నారట. 6 మిలిటరీలో దేశ సేవలో ఉన్నారట. 6 కొడుకులు గ్రూప్ ఫోటో కట్టించి పెట్టింది గోడకి. వచ్చి ఎవరమ్మా ఆజానుబాహులు అంటే? నా కొడుకులు, నేను కన్న నా బిడ్డలు. అదృష్టవంతురాలు తల్లి, ఆజానుబాహులు 6 కొడుకులు కన్నావు, ధన్యురాలివమ్మ అంటే అంటుందట, ఒక్క వెధవ కూడా నెలకు 100 రూపాయలు పంపట్ల దుర్మార్గుడని. ఆ తల్లి బాధ ఎవరికి తెలుసు? వాళ్ళు ఫోటో చూసి మురిసిపోవటమే తప్ప.
ఇప్పుడు వచ్చిన బాధ ఇదేగా. ఇప్పుడు ఏలియా కాలంలో దైవజనుడికి డబ్బులు కావాలా, చందా కావాలా? ఆ దరిద్రం ఏమీ లేదు. యెజెబెలు తరుముతూ ఉంటే, సైన్యము తరుముతూ ఉంటే, ఆహాబు ప్రభుత్వం విరోధిగా శత్రువుగా ప్రవర్తిస్తూ ఉంటే, ఒక గూడు లేక, సరైన వస్త్రం లేక, సరైన తిండి లేక, సంవత్సరాలుగా తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకున్న కలిగినంత తీవ్రమైన విశ్వాసాలతో, విజ్ఞాపనలతో నలిగిపోతూ దేశమునకు దేవుని నిరూపిస్తున్న ఒక గొప్ప సేవ దైవజనుడు ఒంటరిగా చేస్తుంటే, అతన్ని చంపడానికి మొత్తం ప్రభుత్వం సైన్యం వెంటబడుతుంటే 7,000 మంది ఏం చేస్తున్నారా? దైవజనుడిని చంపుతుంటే, తరుముతూ ఉంటే ఎటుపోయింది రోషం? ఇల్లు మళ్ళీ రోషం కలిగిన వాళ్ళు అంట. రోషం దేనికి కొంత రోషం? ఒట్టి మాటలు కొంత రోషం నీకు. నేను చెప్పేది ఒకటే, కడుపు కట్టుకుని దేవుని సేవ కొరకు ప్రయాసపడుతున్న దైవజనుడు, ఒక ఉపేక్ష కలిగి, వైరాగ్యము కలిగి, తన కనీస అవసరాలు కూడా పట్టించుకోకుండా దేశంలో మహారక్షణ జరగాలని పోరాడుతున్న దైవజనుడు ఒంటరిగా మిగిలిపోవటం నీకు అవమానం, అది నీకు క్షేమకరం కాదు. వారు దుఃఖముతో దైవజనులు పనిచేస్తే మీకు నిష్ప్రయోజనం కనుక, వారు దుఃఖముతో కాక ఆనందంతో పనిచేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి అని కదా పౌలు ద్వారా దేవుడు మాట్లాడాడు 13-17 హెబ్రీ పత్రికలో. ఇప్పుడు తీసేస్తారా? ఉండండి, చెప్తాను, తీయవలసింది అదే కంగారు తప్ప. ఆ వచనమంతా చెప్పేశానుగా, ఇప్పుడు తీసి ఏం చేస్తారు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఫిలిప్పీ 1:25-27 మధ్యలో పౌలు గారు మాట్లాడతారు, సువార్త విశ్వాస పక్షముగా మీరు నాతో కలిసి పోరాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 1 తిమోతి పత్రిక 2:1 పౌలు మాట్లాడతాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడి వలె నాతో కలిసి శ్రమపడము. మేము రోషం కలిగిన వాళ్ళమే, మేము విగ్రహాలను చేయం. ఏం సుఖం నీ వల్ల? రెండు కాళ్ళు లేని ఒక వ్యక్తి తెలివితేటలతో సంపాదించాలనుకున్నాడట. పూర్వకాలంలో ఒక టర్నింగ్లో, ఒక మలుపులో తన కుంటితనము కనపడకుండా బండ చోట కూర్చుని, కాళ్ళంటే పీలగా ఉన్నాయి, నడవలేడు, రాకాలి, కానీ నడుము మొదలుకొని పైకి దర్జాగా ఉన్నాడు ఆజానుమోహుల్లాగా. బండసాటు పొంది కుంటితనం అంతా. టర్నింగ్లో కూర్చున్నాడు, రాయ్ నేను కానీ లేచానంటే చంపేస్తాను, పెట్టా డబ్బులు బంగారం అక్కడంటే వీడి సైజు చూసి, వీడి సౌండ్ చూసి మొత్తం డబ్బులు బంగారం పెట్టిపోతున్నారు జనం. ఎవడైనా రావటం, రాయ్ పెట్టో బంగారం అక్కడ చంపేస్తానంటే, వామ్మో వీడు లేస్తే చంపేస్తాడు. నేను లేచానంటే చంపేస్తాను, పెట్టో. వీడు లేగితే నిజంగా చంపేస్తాడు. అందరూ అన్ని పెడుతున్నారు బంగారం. వీడు కుంటోడని ఎవడో తెలియదు. వీడు కుంటోడని తెలిసినోడు వచ్చాడంట. ఏసు రక్తం ఇచ్చేయి. వీడి ఉద్యోగులు ఇప్పుడు 100 మంది దగ్గర కొట్టేశాడుగా. నేను కానీ లేచానంటే చంపేస్తాను, పెట్టరా డబ్బులు అక్కడ అన్నాడంట. ఆడన్నాడంట, లెగిరా చూద్దాం అన్నాడంట. అమ్మ వీడికి సంగతి తెలిసిపోయిందని సర్దుకుని లోపు ఆడు సంగం పట్టుకుపోయాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ సంగతి తెలిసినోడు వచ్చేదాకే ఎవరం అంతా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఈ రోజున ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడేది ఒకటే, నీవు దేవుని కొరకు ఏమైనా చేయగలిగిన పరిస్థితిలో ఉన్నావా? ఎందుకు ఒక వ్యర్థంగా బతకడం? ఏమండి, ఇందాక చెప్పానుగా, చూసుకొని మరో వాళ్ళు చెప్పుకొని ఏడవాలని. మా శిష్యుడు ఒకడు ఉన్నాడు, అడు కూర్చుంటే లెగితే కూర్చోలేడు. అడి సెంటర్లో కూర్చుంటాడు, ఏమీ పని చేయడు. నువ్వు కనీసం అటు ఇటు తిరుగురా, కదులురా, ఏదైనా పరిచయం ఏదైనా కదలకుండా మెదలకుండా ఒక్కచోట అట్టుంటే చూసి చేసేది చెరువు కనపడితే తీసుకెళ్ళి పారేస్తారు నిన్ను అని చెప్పాను. అడిగి అమ్మో అన్నాడు. అమ్మో కాదు మరి, నువ్వు కదలకుండా మెదలకుండా కూర్చుంటే ఏమనుకుంటారు? చెరువులో పడేయవలసిన వ్యక్తి అనుకుంటా. జాగ్రత్త, నువ్వు చలనం కలిగి దేవుని పని చేయాలా. స్తోత్రం చెప్పండి.